యా గుడ్ ఈవినింగ్ ఆల్ గైస్ అండ్ టుడే ఇవాళ మనం ఒక ఎక్సలెంట్ అచీవ్మెంట్ మన టీంలో మన టీం మెంబర్ ద్వారా మనం చూసాం ఇంతవరకు మనం. సో ఒక బ్రాండ్ న్యూ కార్ అండి. సో స్కోడా కార్ని తను ఇవాళ కార్ డెలివరీ తీసుకోవడం జరుగుతుంది. కార్ సెరమనీ ఇవాళ ఓపెనింగ్ అయింది. సో ఇవాళ ఈ కార్ ఓనర్ ఎవరు, ఆయన ఎలా వచ్చారు, సో హౌ యూ అచీవ్డ్, సో తన మాట మనం తెలుసుకుందాం. ఓకే అమరే గారు, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఓకే, నేను వచ్చేసరికి ఒక ఫిషర్మెన్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తినండి. మా నాన్నగారు ఒక ఫిషర్మెన్, మా అమ్మగారు ఒక లేబర్ పనికి వెళ్ళి వస్తే ఒక 200-250 వచ్చే డబ్బులతో మా నాన్నగారు ఒక సముద్రం మీద వేటకు వెళ్ళి ఆ వచ్చే చేపలు అమ్మి డిప్లొమా కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఒక బయట ఎంతైతే వాళ్ళ సపోర్ట్తో కష్టపడి నన్ను ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. బట్ ఏంటంటే మా పేరెంట్స్ ఇప్పుడు నేను చెప్పుకుంటా, మా పేరెంట్స్ ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది బ్యాక్గ్రౌండ్ అంటే నేను మిడిల్ క్లాస్ నుండి వచ్చాను, నేను పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాను, నేను చాలా ప్రాబ్లమ్స్ నుంచి వచ్చాను అనుకుంటా. నేను అంతకంటే దారుణమైన పరిస్థితి నుండి వచ్చాను. ఎందుకంటే అటువంటి ఫ్యామిలీ నుంచి, ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక పూర్ ఫ్యామిలీ నుండి వస్తేనే మనకు ఆ బాధలు కష్టాలు ఆ బాధ్యతలు అంటే ఏంటని తెలుస్తుంది. ఫర్ ఎవర్ ఆపర్చునిటీ మీకు ఎలా పరిచయమైంది? ఈ ఆపర్చునిటీ రాకముందు మీరు ఏం చేస్తుండేవారు, మీ గురించి? ఓకే, నేను ఈ ఫరవర్ రాకముందు ఏంటంటే, నేను మా విలేజ్ వచ్చేసరికి వైజాగ్ దగ్గర ఒక చిన్న మారుమూల గ్రామం అనమాట. నేను ఒక మారుమూల గ్రామం నుండి వచ్చాను. నేను ఫరవరకు రాకముందు ఏంటంటే, నేను డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక 4-5 ఇయర్స్ బయట ఒక 10,000-15,000 వర్క్ చేశాను. ఆ క్రమంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో కూడా 10,000-15,000 ఇచ్చే జాబ్ కూడా పోయింది. ఆ టైంలో నేను ఏం చేయాలని తెలియని టైంలో నేను ఏం చేశానంటే, ఒక సోషల్ మీడియాని అప్రోచ్ అయ్యాను. అక్కడ నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత అక్కడ ఒక నంబర్ చూసిన తర్వాత, సార్ ఇలాగా జూమ్ లైవ్ ద్వారాగా మనకు మీటింగ్ ఉంటుంది, మేనేజర్ గారితో అపాయింట్మెంట్ ఉంటుంది, మీరు ఒకసారి ఆ లైవ్కి అంటే ఒక 1 అవర్ సెషన్ వింటే కంపెనీ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అని చెప్పారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేదు. ఆన్లైన్ అయిన తర్వాత ఏంటంటే చాలా వరకు ఫ్రాడ్ జరుగుతున్నాయి, బట్ ఇది కూడా అలాంటిదేమో అనుకొని నేను నమ్మలేదు. బట్ ఏదైతే అయింది, సార్ చూద్దాం, ఒక 1 అవర్ విందాం, అసలు విషయం ఏంటని తెలుసుకుందాం, కంపెనీ ఏంటని సెర్చ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక 2 డేస్ నుంచి ఒక 4 డేస్ వరకు ఒక కంటిన్యూస్గా ఒక 4 డేస్ మీటింగ్స్ విన్నాను. నాకు అప్పుడు అనిపించింది, ఇలాంటి కంపెనీస్ కూడా మన ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నాయా, అంటే చేస్తే ఫర్వరైజ్ చేయాలి అని నాకు ఒక నిర్ణయం వచ్చింది. బట్ నేను చాయిస్ తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే, నేను ఒక 2cc టర్న్ ఓవర్ చేయడానికి నేను ఏంటంటే మా ఫ్యామిలీ పరంగా అంటే మా పేరెంట్స్ పరంగా నా పరంగా చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. 2cc టర్న్ ఓవర్ చేయడానికి నేను చాలా